రైట్ కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో కీలక బిల్లులను శాసన మండలి శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ 2024 బిల్లు, తెలంగాణ యూనివర్సిటీల అమెండ్మెంట్ బిల్లు 2024ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడతారు. తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు. ఆర్ఓఆర్ పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లులను కూడా ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు 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 ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు. రైట్, ఇద్దరికి మించి పిల్లలు ఉన్నవారు కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణలు తీసుకురావాలని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రైతు భరోసా విధి విధానాలపై ఈ మధ్య సిఫార్సులు చేసింది కేబినెట్ సబ్ కమిటీ. వాటిపై చర్చించి విధి విధానాలు ఖరారు చేయబోతోంది మంత్రివర్గం. మన స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు టీషర్ట్స్ ధరించి వచ్చారు. ఎందుకంటే అదానీకి రేవంత్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి సంబంధాలంటూ కూడా ఇద్దరికి సంబంధించిన ఫోటోలు టీషర్ట్లు, వైట్ టీషర్ట్లు వేసుకొని నిరసన తెలిపినటువంటి సిచ్యువేషన్. ఆ రోజు అసెంబ్లీలోకి అడుగుపెట్టనివ్వలేదు. టీషర్ట్స్ తీసేసి నార్మల్ డ్రెస్లో రావాలి అని చెప్పారు. ఆ రోజు అరెస్ట్ అయిన సిచ్యువేషన్స్ చూసాం. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకి బ్లాక్ అంటే నల్ల దుస్తులు ధరించి రైతులకు సంఖ్యలు వేస్తారంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంఖ్యలు వేసుకొని నినాదాలు చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఇక అటు మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలకు దిగనుంది. లగచర్ల రైతులపై కేసులకు వ్యతిరేకంగా ఆందోళనలు చేయనుంది. ఉదయం 11 గంటలకు అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇవ్వనుంది. రైతులపై అక్రమ కేసులు ఎత్తివేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు. లగచర్ల ఘటనకు నిరసనగా బీఆర్ఎస్ నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు. చేతులకు బేడీలు వేసుకుని నినాదాలు చేశారు. రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం ఇదేమి రాజ్యం లాఠీ రాజ్యం లూటీ రాజ్యం రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు 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 రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో సిగ్గు సిగ్గు రైతులకు బేడీలో పెట్టిన కేసులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే లగచర్ల గిరిజన రైతుల పెట్టిన కేసులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే లగచర్ల గిరిజన రైతుల పెట్టిన కేసులను వెంటనే జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల గిరిజన రైతులు వెంటనే లగచర్ల రైతుల మీద పెట్టిన కేసులను వెంటనే లగచర్ల గిరిజన రైతుల పెట్టిన కేసులను వెంటనే